హాయ్ హలో ఆల్ వెల్కమ్ టు శ్రీ లక్ష్మీ ఆర్ఓ ట్రేడర్స్ బెంగళూరు. మీరు చూస్తున్నది డిఎం ఆర్ఓ వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్ అండి. సో డిఎం వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్ కెపాసిటీ ఎంతంటే అప్రాక్సిమేట్లీ 1 lakh లీటర్స్ అబోవ్ అవుట్పుట్ స్టోరేజ్ యూనిట్ అండి. సో రీసెంట్గా డిఎం ఆర్ఓ వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్ని 10,000 LPH ఆర్ఓ ఐఎస్ఐ ఆర్ఓ వాటర్ ప్లాంట్కి అటాచ్ చేయడం జరిగిందండి. వన్స్ ఆర్ఓ ప్లాంట్ ఇన్స్టాల్ చేసిన తర్వాత ఫస్ట్ రీజనరేషన్ ప్రాసెస్ క్లయింట్ లొకేషన్కి సర్వీస్ ఇవ్వడానికి రావడం జరిగిందండి శ్రీ లక్ష్మీ ఆర్ఓ ట్రేడర్స్ అండి. సో మీరు చూస్తున్నది డిఎం ఆర్ఓ వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్ రీజనరేషన్ ప్రాసెస్ అండి. సో ఇక్కడ మీకు కనిపిస్తున్న వెజల్స్ ఏంటి అంటే, సో డిఎం ఆర్ఓ వాటర్ ప్లాంట్లో మెయిన్గా యానియాన్ వెజలు, క్యాటయాన్ వెజలు, మిక్సర్ బెడ్ అని 3 వెజల్స్ అనేవి ఉంటాయండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ రీజనరేషన్ ప్రాసెస్ అంటే వెజల్స్లో ఫిల్ అయి ఉన్న రెజిన్ డ్యూరింగ్ ప్యూరిఫికేషన్ ప్రాసెస్లో సాల్ట్ అనేది ఇన్సైడ్ రెజిన్స్తో పాటు లాక్ అయి ఉంటుందండి. సో అలా లాక్ అవ్వడం వల్ల కొన్ని రోజుల తర్వాత అవుట్పుట్ ప్రాసెస్ అంటే పిహెచ్ డిఎం వాటర్ పిహెచ్ అనేది ఇంక్రీజ్ అవుతుంది అనమాట. సో పిహెచ్ని 0 బిలో 10 అలా. సో డీమినరలైజ్డ్ వాటర్ నథింగ్ బట్ వాటర్లో ఉన్న మినరల్ కంటెంట్స్ మొత్తం లైక్ సాల్ట్ అండ్ సిలికా, హార్డ్నెస్ మొత్తం రిమూవ్ చేసి ప్రాసెస్ని డీమినరలైజ్ ప్రాసెస్ అని అంటారు. సో ఈ ప్రాసెస్లో భాగంగా రెజిన్లో లాక్ అయిన సాల్ట్ని అండ్ అదర్ కంటెంట్ని రిమూవ్ చేయడానికి యూజ్ చేసే ప్రాసెస్ని రీజనరేషన్ ప్రాసెస్ అని అంటారు. డ్యూరింగ్ రీజనరేషన్ ప్రాసెస్లో ముందుగా డిఎం ఆర్ఓ వాటర్ ప్లాంట్ని ఆఫ్ చేయాలండి. అలాగే ఇన్లెట్ అండ్ అవుట్లెట్ వాల్వ్స్ని క్లోజ్ చేయాలి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ రీజనరేషన్లో భాగంగా ఫస్ట్ మనము క్యాటయాన్ రెజిన్ వెజల్ని క్లీన్ చేయాలండి. సో ఈ క్లీనింగ్ ప్రాసెస్లో వాటర్ అనేది రివర్స్ డైరెక్షన్లో వెజల్లోకి పంపించాలండి త్రూ ఎయిర్ వాల్వ్ ద్వారా. సో ఇలా రివర్స్ డైరెక్షన్లో పంపించడం వల్ల రెజిన్లో లాక్ అయి ఉన్న డర్టీ కంటెంట్ అనేది రిమూవ్ అవ్వడం అనేది జరుగుతుందండి. సో ఈచ్ వెజల్ యొక్క రీజనరేషన్ టైమింగ్ మినిమం టైమింగ్ ఎంత అంటే 15 to 30 minutes అండి ఈ రీజనరేషన్ ప్రాసెస్ అనేది చేయాల్సి ఉంటుందండి. లైక్ ఈ రీజనరేషన్ ప్రాసెస్లో భాగంగా HCl లేదా సల్ఫ్యూరిక్ యాసిడ్ని యూజ్ చేస్తారండి. HCl అనగా హైడ్రోక్లోరిక్ యాసిడ్ అండి. సో నెక్స్ట్ క్యాటయాన్ రెజిన్ అనమాట. సో క్యాటయాన్ రెజిన్ వెజల్. సో ఈ క్యాటయాన్ రెజిన్ వెజల్లో ఫస్ట్ ప్రాసెస్లో భాగంగా హైడ్రోక్లోరిక్ యాసిడ్ అండ్ సల్ఫ్యూరిక్ యాసిడ్ని సో వాటర్తో మిక్స్ చేసి రివర్స్ డైరెక్షన్లో క్యాటయాన్ వెజల్ సిస్టంలోకి త్రూ బూస్టర్ పంప్ ద్వారా రివర్స్ డైరెక్షన్లో మిక్స్ చేయాల్సి ఉంటుందండి. సో ఇలా మిక్స్ చేయడం వల్ల అంటే 15 to 30 minutes ఈవెన్ బేస్డ్ ఆన్ పిహెచ్ లెవెల్ ఇంక్రీజ్ లెవెల్ని బట్టి మనం టైమింగ్ అనేది ఇంక్రీజ్ చేసుకోవాలండి. సో ఇలా చేయడం వల్ల వాటర్లో మిక్స్ అయి ఉన్న డర్టీ కంటెంట్ రిలేటెడ్ లైక్ హై సిలికా, హార్డ్నెస్ ఇలాంటి కంటెంట్స్ అనేవి ఈజీగా అనేది లాకింగ్ సిస్టమ్ అనేది రిమూవ్ అయ్యి అవుట్పుట్ ద్వారా వేస్టేజ్ అనేది బయట వస్తుందండి. సో ఫైనల్ అవుట్పుట్ ప్రాసెస్లో భాగంగా ఇక్కడ రాడ్ వెజల్ ఉంది కదండి, దీన్ని మిక్సర్ బెడ్ అని అంటారు, బ్లూ కలర్లో ఉండేది. సో ఈ మిక్సర్ బెడ్కి ఉన్న వాల్స్ ఉన్నాయి కదండి, మల్టిపుల్ వాల్స్ అనేటివి ఈ మిక్సర్ బెడ్కి ఉండడం జరుగుతుంది. సో ఈ వాల్స్ ఎందుకంటే బ్యాక్ వాష్ ప్రాసెస్లో భాగంగా రిన్స్, బ్యాక్ ఇష్యూ, రీజనరేటివ్ సో బేస్డ్ ఆన్ స్లో అండ్ ఫాస్ట్ మూమెంట్ను ప్రాసెస్ చేయడానికి ఈ వాల్స్ అనేటివి కంట్రోల్ సిస్టమ్ లాగా యూజ్ అవుతాయండి. సో ఇలా స్టెప్ బై స్టెప్ 15 minutes or 30 minutes చేయడం వల్ల ఒకసారి స్లోగా బ్యాక్ వాష్, ఒకసారి స్పీడ్గా బ్యాక్ వాష్ చేయడం వల్ల బేస్డ్ ఆన్ టైమింగ్ లెవెల్స్ పిహెచ్ లెవెల్ అనేది సో మీకు ఇక్కడ కనిపిస్తున్న పిహెచ్ డిజిటల్ మీటర్లో రీడింగ్ అనేది పెరగడం లేదా తగ్గడం అనేది కనిపిస్తుంది. సో ఇలా కంటిన్యూస్గా బ్యాక్ వాష్ అండ్ రిన్స్ చేయడం వల్ల పిహెచ్ లెవెల్ అనేది ప్రాపర్గా కంట్రోల్ అయ్యి వాటర్లో ఉన్న సాల్ట్ కంటెంట్, హార్డ్నెస్ రిలేటెడ్ కంటెంట్ అనేది రెజిన్ లాక్ అయి ఉన్న డర్టీ కంటెంట్స్ మొత్తం అనేది రిమూవ్ అవ్వడం జరుగుతుందండి. డ్యూరింగ్ రీజనరేషన్ ప్రాసెస్లో భాగంగా మనం ప్రాపర్ సేఫ్టీ మెజర్మెంట్స్ అండ్ ప్రికాషన్స్ అనేవి ప్రాపర్గా యూజ్ చేయాలండి. లైక్ HCl కెమికల్ అండ్ సల్ఫ్యూరిక్ యాసిడ్ అనేది మనం యూజ్ చేస్తాం కదా, సో తగిన మోతాదులో యూజ్ చేయాల్సి ఉంటుందండి. సో ప్రాపర్గా యూజ్ చేస్తే అవుట్పుట్ రిజల్ట్ అనేది మనకు 99% అనేది జనరేట్ అవుతుంది. సో నథింగ్ బట్ రెజిన్లో లాక్ అయి ఉన్న వేస్టేజ్ రిలేటెడ్ మినరల్స్ అనేవి రిమూవ్ అవుతాయండి. సో వన్స్ మళ్ళీ డిఎం వాటర్ ప్లాంట్ స్టార్ట్ అయిన తర్వాత ప్యూరిఫై వాటరు ఈ వాటర్
యానయాను క్యాటయాను మిక్సర్ బెడ్తో మిక్స్ అయ్యి అవుట్పుట్ వాటర్లో భాగంగా డీమినరలైజ్డ్ వాటర్ని జనరేట్ చేయడం జరుగుతుంది. సో ఈ డిఎం వాటర్ని ఇండస్ట్రియల్ పర్పస్ యూజ్ చేస్తారు, లైక్ మిషన్ కటింగ్ అండ్ ఆల్సో హాస్పిటల్స్ పర్పస్ యూజ్ చేస్తారనమాట. హాస్పిటల్ నథింగ్ బట్ సెలైన్ వాటర్ యూజ్ చేస్తారు కదండి. ఈ సెలైన్ వాటర్లో కూడా డిఎం వాటర్ అనేది మిక్స్ చేయడం జరుగుతుందండి తగిన మోతాదులో. సో ప్లీజ్ కాంటాక్ట్ ఫర్ ద మోర్ ఆర్ఓ రిలేటెడ్ అప్డేట్స్ శ్రీ లక్ష్మీ ఆర్ఓ ట్రేడర్స్ బెంగళూరు. సో శ్రీ లక్ష్మీ ఆర్ఓ ట్రేడర్స్ కెన్ ఆల్సో సపోర్ట్ total RO water plants materials can supply and also install industrial commercial RO water plants. Please like, share and subscribe to Sri Lakshmi RO Traders. Please contact 9663 56852 729999 7224.